వృత్తిని, మా వలల్ని, మా బోట్లని, మా కుటుంబాన్ని, మా భార్య బిడ్డల్ని అన్నీ వదిలేసి వచ్చాం కదా, మరి మాకేంటి అని అడుగుతాడు. మాకేంటి అని అడిగితే, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చారు కాబట్టి రేపొద్దున మీరు 12 గోత్రాలకి తీర్పు తీర్చే సింహాసనాల మీద కూర్చుంటారు. ఎక్కడ? అక్కడ 12 గోత్రాలకి 12 శిష్యులు తీర్పు తీర్చే స్థానాల్లో కూర్చున్నారు, సింహాసనం మీద కూర్చున్నారు. దేవుడు పక్షపాతి కాదండి, విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు. నువ్వు దేవుడి కోసం ఏదైనా ఇస్తే, దేవుడి కోసం ఏదైనా వదులుకుంటే, దేవుడితో ఉండటానికి వస్తే హీ విల్ నెవర్, ఉట్టిగా విడిచిపెట్టేవాడు కాదు, ఉట్టిగా విడిచిపెట్టేవాడు కాదు. అదే పేతురంట దానికి ముందు ఆయన వాక్యం చెప్పడానికి సముద్ర తీరానికి వచ్చినప్పుడు అదేంటి యేసయ్య అన్నాడంట, పేతురు నీ దోణిని కొంచెం ముందుకు జరిపి నాకు ఇయ్యయ్యా, నేను కూర్చొని వాక్యం చెప్తాను, జనమందరూ మీదకు వచ్చేస్తున్నారు అనేసి ఆ దోణిని వాడుకున్నాడంట యేసయ్య. అంటే ప్రసంగం చెప్పే పుల్పిట్ లాగా, ప్రసంగం చెప్పే ఒక స్టేజ్ లాగా ఆయన పేతురు దోణిని వాడుకొని వాక్యం చెప్పాడంట. వాక్యం అంతా అయిపోయిందంట. వాక్యం అంతా చెప్పేసిన తర్వాత మరి దోణిని వాడుకున్నాడు కదా, మరి 2 గంటలు చెప్పాడు, 5 గంటలు చెప్పాడు, ప్రసంగం మొత్తం మీద వాడుకున్నాడు. అందుకనేసి దేవుడికి ఊరికినే ఇవ్వటం ఇష్టం లేక, అయ్యా పేతురు పడవను కొంచెం లోపలికి నడిపించు అంటే, ఏం చెప్పనయ్యా నీకు, నువ్వు ప్రసంగం బాగానే చేసావు కానీ రాత్రంతా మేము వలలు వేస్తే ఒక చేప